మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మెయిన్గా చూసినట్లయితే చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, సార్ టెట్ అనేటువంటిది అదేవిధంగా డిఎస్సి అనేటువంటిది మేము ప్రిపేర్ అవుతున్నాం కదా, తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మేము టెట్ మరియు డిఎస్సి రెండింటికి చదవాలన్నా లేకుంటే ఏదో ఒక దానికి చదవాలన్నా అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. అయితే మెయిన్గా చూసినట్లయితే టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాస్తవానికి పేపర్ 1 వాళ్ళైతే వాళ్ళ గురించి వరి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు సేమ్ ఉంటుంది కాబట్టి. పేపర్ 2 వాళ్ళు మాత్రమే ఎవరైతే ఇంతకుముందు 90 మార్క్స్ వచ్చాయో, దాదాపుగా 95 మార్క్స్ వచ్చాయో, మీరు మళ్ళీ టెట్ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. మీరు డిఎస్సి కోసమే తప్పకుండా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. 95 100 దాకా వచ్చినటువంటి వాళ్ళు ఇంకా పేపర్ 2 వాళ్ళు అయితే 100% వాళ్ళు డిఎస్సి వైపే మొగ్గు చూపడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకు ఈ నెల లోపల మనకు కామన్గా అంటే నెక్స్ట్ మంత్ వరకు మనకు కామన్గా కాంటెంట్ చదవండి. ఈ కాంటెంట్ అయిపోయే లోపలగా డిఎస్సి పైన ఒక క్లారిటీ అనేటువంటిది మనకు వస్తుంది. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏపీలో 16,000 తోటి మెగా డిఎస్సి అనేటువంటిది వస్తుంది. మనకు కూడా తప్పకుండా డిఎస్సి పైన ప్రెజర్ అయితే పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే రకంగా మే నెలాఖరులోగా స్కూళ్ళకు పుస్తకాలు, ఇంకా కామన్గా స్కూళ్ళకు వచ్చేటువంటి పుస్తకాలు అనేటువంటిది, ఇంకా యూనిఫామ్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ పంపిస్తారు. కానీ అక్కడ చెప్పడానికి ఉండాల్సినటువంటి టీచర్ లేకుంటే అవన్నీ వేస్ట్ అనేటువంటిది ప్రభుత్వం గ్రహించాలి. అగ్రికల్చర్, ఫార్మసీ హాల్ టికెట్లు విడుదల కావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎవరైతే అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఫార్మసీ వాళ్ళు ఉన్నారో తప్పకుండా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నేడు బీసీ గురుకులాల్లోని బ్యాక్లాగ్ సీట్ల భర్తీ ప్రవేశ పరీక్ష 6,832 సీట్లకు 26,884 దరఖాస్తులు. కాబట్టి ఏవైతే 6 నుంచి 9వ తరగతికి సంబంధించినటువంటి బీసీ గురుకులాల్లోని బ్యాక్లాగ్ సీట్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష అనేటువంటిది ఈరోజు ఉంది. అదే రకంగా 23తో ముగియనున్న ఆర్జేసీ సెట్. కాబట్టి గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ఆర్జేసీ అనేటువంటిది మనకు 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థులకు ఈ నెల 23 లోపు వెబ్సైట్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని, అదేవిధంగా మే 10న నిర్వహించే పరీక్షకు ఇప్పటి వరకు 60,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలపడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా మనం చేయాల్సిన పని ఏందనేటువంటిది మనం గ్రహించాలి. సో ఏది ఏమైనా తప్పకుండా 22న ఇంటర్ ఫలితాలు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ఒకేసారి. సో మనకు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి. వాటన్నింటిని కూడా మీరు తప్పకుండా వినియోగించుకోండి. ప్రతిరోజు కూడా ఇంగ్లీష్కి సంబంధించిన దాదాపు మనకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చెప్పాను నేను. 1-2 యూనిట్లే మిగిలిపోయిన 8th క్లాస్లో, ఆ 2 కూడా చెప్పేస్తాను, ఈరోజు ఒకటి రేపు ఒకటి. సో ఏది ఏమైనా జనరల్ గ్రామర్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఇప్పటి వరకు మీరు సీరియస్గా చదవకున్నా ఇప్పటి నుంచైనా సీరియస్గా చదివి తప్పకుండా ఉద్యోగం సాధించే వైపుగా మీ ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.